తొలేళ్ళు రాత్రి ప్రశాంతంగా గడిచింది. కానీ ఈరోజు అసలు సిసలు సిరిమాను సంబరాలు. శ్రీ శంబర పోలమాంబ అమ్మవారి శక్తి ఆకాశమంత ఎత్తు ఉన్న ఆ సిరిమానులోకి ప్రవేశించే క్షణం. ఊరు మొత్తం ఒక జాతర, ప్రతి గుండె ఒక ప్రార్థన. కేరళలో నేను చూసిన మ్యాజిక్ వేరు, కానీ మా ఊరి ఈ మా జాతర రేంజే వేరు. నిన్న తొలేళ్ళతో స్టార్ట్ అయిన జాతర ఈరోజు పీక్కి రీచ్ అయింది. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. లాస్ట్ వీడియోలో మీరు తొలేళ్ళ ఉత్సవం చూశారు. ఈ వీడియోలో సిరిమాను ఊరేగింపు అలాగే అమ్మవారి అనుపోత్సవం అయితే చూడబోతున్నారు. ఈ ఊరేగింపుని చూడడానికి విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం అలాగే ఒరిస్సా నుంచి కొన్ని లక్షల మంది వస్తారు. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఇంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఉత్తరాంధ్రలోనే అతిపెద్ద పండుగ శ్రీ శంబర పోలమాంబ అమ్మవారి జాతర. మన్యం జిల్లా మక్కువ మండలం నుంచి 6 కిలోమీటర్ల దూరంలో శంబర గ్రామంలో అమ్మవారు జన్మించారు. ప్రతి సంవత్సరం సంక్రాంతి తర్వాత ఈ పండుగ జరుగుతుంది. ఫస్ట్ డే తొలేళ్ళు, సెకండ్ డే సిరిమానోత్సవం, ఫైనల్గా అనుపోత్సవం. సుమారు 300 సంవత్సరాల చరిత్ర కలిగిన అమ్మవారిని దర్శించుకోవడానికి లక్షల మంది భక్తులు వస్తారు. ఊరు మొత్తం జనాలతో నిండిపోతుంది. అలాగే ఈ జాతర 10 వారాల వరకు చేస్తారు. మొదటి 5 వారాలు చాలా రద్దీ ఉంటుంది. దానికి తగినట్లుగానే గవర్నమెంట్ కూడా ఫెసిలిటీస్ అరేంజ్ చేస్తుంది. ఈ జాతర దగ్గర ఉండి జరిపించడానికి కలెక్టర్ నుంచి మినిస్టర్ వరకు అందరూ వస్తారు. శంబర చేరుకోవడానికి సాలూరు, పార్వతపురం మరియు బొబ్బిలి నుంచి బస్సెస్ అవైలబుల్గా ఉంటాయి. జాతర రద్దీ నుంచి కొంచెం రిలీఫ్ కావాలంటే దగ్గరలోనే శంబర డామ్ ఉంది. ఇది చాలా సీనిక్గా ఉంటుంది. చాలా మూవీస్ షూటింగ్ కూడా ఇక్కడ జరిగాయి. డివోషనల్ వైబ్తో పాటు నేచర్ బ్యూటీ కూడా ఇక్కడ స్పెషల్ హైలైట్. లాస్ట్ వీడియోలో తొలేళ్ళు ఉత్సవం చూపించా. ఈ వీడియోలో సిరిమాను ఉత్సవం అండ్ అమ్మవారి అనుపోత్సవం చూపిస్తాను. అడవి నుంచి పవిత్రమైన చెట్టుని ఊరేగింపుగా తీసుకువచ్చి దాన్ని సిరిమాను కోసం తయారు చేస్తారు. ఇది ప్రకృతికి, దేవతకి మరియు గ్రామ జీవితం మధ్య ఉన్న సంబంధానికి గుర్తు. దానిపైన అమ్మవారి కుటుంబానికి సంబంధించిన జన్నాతను కూర్చుంటాడు. ఆ సిరిమానుని ఊరు మొత్తం ఊరేగిస్తారు. ఆ ఊరేగింపు చూడడానికి కన్నుల పండుగగా ఉంటుంది. ఇసుక వేసిన రాళ్ళనంత జనాలు ఉన్నారు చూడండి. దీన్ని బట్టి అర్థం చేసుకోండి ఈ జాతర ఎంత ఫేమస్. అందరూ కలిసి జన్నాతను తీసుకువచ్చి సిరిమాను పైన కూర్చోబెట్టారు. ఆ సిరిమాను లాగడానికి కూడా కమిటీ మెంబర్స్ ఉంటారు. ఈ వీడియోలో రెడ్ కలర్ టీ షర్ట్స్ వేసుకున్నారు కదా, వాళ్ళు కమిటీ మెంబర్స్. కొన్ని సాంప్రదాయమైన ఆచారాలు చేసిన తర్వాత జన్నత్ను కూర్చుంటారు. అమ్మవారి కుటుంబ సభ్యుల ఇంటికి ముందుగా సిరిమాను వెళ్తుంది. అక్కడి నుంచి ఊరు మొత్తం తిప్పుతారు. ఊర్లో ఏ వీధిలో చూసినా జనాలు తప్ప ఇంకేం కనిపించదు. అసలు అంతకన్నా ఇంకేం చెప్పగలం ఈ పండుగ వైభవం గురించి? నేను చెప్పడం కంటే ఆ ఊరేగింపుని మీరే చూడండి.
సిరిమాను ఉత్సవంతో మన జాతర పీక్స్కి రీచ్ అయింది, కానీ స్టోరీ అక్కడే ఎండ్. రియల్ మెమరీస్ ఏంటి అంటే ఫెస్టివల్ తర్వాత ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేయడం. సిరిమాను ఉత్సవం తర్వాత ఎగ్జిబిషన్కి వెళ్ళి గేమ్స్ ఆడి ఎంజాయ్ చేశాం. సిరిమాను ఉత్సవం మీకు ఆల్రెడీ చూపించా, ఆ ఎనర్జీ, ఆ డివోషనల్ అన్ఫర్గెటబుల్. కానీ ఫెస్టివల్ అంటే ఓన్లీ రిచువల్స్ కాదు, ఫ్రెండ్స్తో టైం కూడా స్పెండ్ చేయడం. ఫ్రెండ్స్తో కలిసి కాసేపు టైం స్పెండ్ చేసి ఇంటికి వెళ్ళి నైట్ రెస్ట్ తీసుకున్నాం. తర్వాత రోజు అన్పోత్సవం స్టార్ట్ అయింది. ఊరు మొత్తం కలిసి అమ్మవారిని పంపించి ఫేర్ వెళ్ళాలి. దీంతో ఈ వీక్ పండుగకి ఎండ్ కార్డ్ పడింది. ఇంకా తర్వాత 9 వారాల్లో కేవలం మంగళవారం మాత్రమే పండుగ చేస్తారు. భక్తులు కూడా అదే రోజున వస్తారు. ఇక్కడితో ఈ జాతర ముగింపు అయింది. ఫెస్టివల్ తర్వాత ప్లాన్ ఏంటి తెలుసా? ఫ్రెండ్స్తో ర్యాండమ్ పిక్నిక్, అన్ప్లాన్ అండ్ అన్ఫర్గెటబుల్. నెక్స్ట్ వీడియోలో మా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేసిన మూమెంట్స్ చూపిస్తాను, డోంట్ మిస్ ఇట్. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.